స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, మృదువైన ఒక స్త్రీ బలమైన పరిచర్య చేసింది. ఆమెను గురించి ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. రోమిల్ రాసిన లేఖ 16వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువు సేవలో కృషి చేయుచున్న త్రుఫేనాకును త్రుపోసాకును అని మనం చదువుతున్నాం. ప్రియులారా, ప్రభువు సేవలో కృషి చేయుచున్న అంటే కొంతమంది కొద్ది రోజులు చేస్తారు, మానేస్తారు, మళ్ళీ చెయ్యరు వాళ్ళు. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, ప్రభువు సేవలో కృషి చేయుచున్న త్రుఫోసాకు అని ఆయన అంటున్నాడు. ప్రియులారా, ఈ త్రుఫోసా అనగా అర్థం ఏమిటి అని మనం చూస్తే, పౌలు గారు వ్యక్తిగత శుభాకాంక్షలు ఈ 16వ అధ్యాయంలో చెప్తుండగా ఈ స్త్రీని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. అయితే ఆయన జ్ఞాపకం చేసుకునే విధానంలో ఒక ప్రత్యేకత ఉందండి. ఆ ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తున్నారో ఆయన ఒక్క మాట బట్టి మనకు వాళ్ళు ఏం చేశారో మనకు అర్థమవుతుంది. అంతకన్నా ఇంకేం అక్కడ రాయబడలేదు. ఆయన ఏమన్నారంటే, ప్రభువు సేవలో కృషి చేయుచున్న అని చెప్పి ప్రియులారా త్రుఫోసా అని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన. ఈ త్రుఫోసా అనగా అర్థం ఏమిటి అని అంటే ప్రియులారా, కంఫర్ట్, సౌకర్యము అని మనం చూస్తున్నాం. అలాగే సాఫ్ట్, మెత్తనిది. అంటే కొంతమంది అంటారు కదండి, వీళ్ళు చాలా మెత్తకండి, అమ్మో వీళ్ళు చాలా గట్టిగా ఉంటారండి, గట్టి పిండమండి అంటుంటారు. అయితే ఈమె చాలా మెత్తనిది, అంటే బహుశా సాఫ్ట్గా మాట్లాడుతుందేమో. ఇంకా పిల్లరా లగ్జరియస్, సౌకర్యవంతమైన, విలాసవంతమైన అని కూడా అర్థం వస్తుంది ఈమె పేరుకు పిల్లరా. అయితే ఈ పేర్లన్నీ మనం చూస్తే సౌకర్యవంతమైన, ఒక మనిషిని చూసినప్పుడు మనకి ఎవరైనా మనుషులు చూసారనుకోండి, చూసినప్పుడు మనం అరే వీళ్ళు ఒక మంచి ఫ్యామిలీలోంచి వచ్చి ఉంటారు, వీళ్ళు చదువుకుని ఉంటారు అని మనకు అర్థమవుతుంది. ఒక మనిషి వాళ్ళు చదువుకోకపోయినా మనకి వాళ్ళని చూసినప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు వేసుకునే బట్టల్ని బట్టి, వాళ్ళు మాట్లాడే మాటని బట్టి. అంటే అందరినీ కాదండి, కొన్నిసార్లు కొంతమందిని మనం గుర్తుపట్టగలుగుతాం. ఓకే, వీళ్ళు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారేమో, వీళ్ళు కొంచెం బాగా డబ్బులు ఉన్న వాళ్ళేమో అని వాళ్ళు వేసుకుంటున్న బట్టలు బట్టి, నగలని బట్టి, వాళ్ళని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రియులారా. అలాగే ఇక్కడ ఈమె పేరును బట్టి మనకేం అర్థమవుతుంది అంటే, సౌకర్యమైన జీవితం జీవించిన ఒక స్త్రీలాగా మనకు అర్థమవుతుంది. ఆమె పేరు కంఫర్టబుల్, సౌకర్యము అని మనం చూస్తున్నాం. కానీ ప్రియులారా, ఈ సౌకర్యం కంటే ఎక్కువ దేవుని విషయంలో కమిట్మెంట్తో పనిచేసిన ఒక స్త్రీలాగా ఈమె ఉంది. అందుకే ఆమె కృషి చేస్తూ ఉంది ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ఒక్కొక్క సేవకుల్ని వాళ్ళని పిలుస్తున్నప్పుడు ఆయన వాళ్ళ సౌకర్యవంతమైన జీవితంలోంచి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వాడాడండి. సౌకర్యంగా దేవుడు వాళ్ళని వాడలేదు. కొంతమంది చర్చికి రావాలంటే అమ్మో ఇప్పుడు రిట్రీట్కి రావాలంటే వాళ్ళు అడుగుతారు, అక్కడ అంత కంఫర్టబుల్గా ఉంటుందా సిస్టర్ అంటారు. అంటే పిల్లరా, దేవుడి దగ్గరికి రావాలంటే కూడా మనకు కంఫర్టబుల్ ఉండాలి. చర్చికి రావాలంటే అదంతా కంఫర్టబుల్ కాదండి, అందుకే మేము నెలకొకసారి వెళ్తాము, మాకు వీలున్నప్పుడు వెళ్తాము, అది వీలు పడదండి అంటారు. అంటే దేవుణ్ణి సేవించటానికి ఎవరైతే కంఫర్టబుల్ జీవితం జీవిస్తుంటారో పిల్లరా, ఈ కంఫర్టబిలిటీ అనేది కూడా ఏంటంటే అదొక హుక్ సైతాన్ వేస్తున్నది. నువ్వు ఆత్మీయతలో ఎదగకుండా సౌకర్యాన్ని వాడు చూపిస్తూ ఉంటాడు. అంటే సౌకర్యవంతంగా ఉండటం మనం ఇష్టపడినప్పుడు దేవుని కోసం కొంచెం కష్టం కూడా మనం తీసుకోలేము. ఇక్కడ ఈ స్త్రీని మనం చూసినట్లయితే ఆమె సౌకర్యవంతంగా ఉంటున్నప్పటికీ కూడా తన సౌకర్యాన్ని అంతటిని విడిచిపెట్టి దేవుని సేవ చేసిన స్త్రీగా మనము ఆమెని చూస్తున్నాం ప్రియులారా. అది మనము గ్రహిస్తున్నామో ఆలోచిస్తున్నాం. చూడండి, కొంతమందికి వేరే వాళ్ళ కష్టాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేరు, దాన్ని వాళ్ళు గ్రహించలేరు. కానీ ఈమె ఒక్క పేరు, పౌలు గారు పిలుస్తున్న ఆ పిలుపు, ఆయన అడ్రస్ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆది కాండం నుంచి మనం చూసినట్లయితే ఒక్కొక్క సేవకుల్ని దేవుడు పిలుస్తున్నప్పుడు దేవుడు వాళ్ళ సౌకర్యమైన జీవితంలోంచి వాళ్ళని పిలిచి వాడుకున్నాడు. ప్రియబిడ్డ, దేవుని సేవ కొరకు నువ్వు దేవుడిని వాడుకోవాలని అనుకుంటున్నావా?
దేవుడి కోసం నిలబడాలి ఒక సాక్షిగా నువ్వు అనుకుంటున్నావు, అయితే యూ హ్యావ్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్టబుల్ జోన్. ఆ సౌకర్యవంతమైన ఆ పరిస్థితుల్లోంచి నువ్వు కదలకుండా నువ్వు అక్కడే ఉంటావంటే అక్కడ దేవుడు నేను వాడుకోలేడు. అందుకే అబ్రహాంతో ఏమంటున్నాడంటే ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు ఆయన అంటున్నాడు, ఇదిగో నీ దేశాన్ని, నీ ఉంటున్న దేశాన్ని, నీ చుట్టాలని, నీ ప్రజలని, నీ వారిని అందరినీ వదిలిపెట్టి నేను చూపిస్తున్న దేశానికి నువ్వు రా అని అబ్రహామును పిలిచాడండి. మరి అక్కడే దేవుడు అబ్రహాంని వాడుకోవచ్చు కదా, దేవుడు అక్కడే అబ్రహాంని గొప్పగా ఉన్నతంగా లేపొచ్చు కదా. అది కాదండి దేవుడు ప్రణాళిక. పిల్లరా, అక్కడి నుండి నువ్వు కదిలి బయటకు వస్తున్నప్పుడు దేవుడు ఆ కష్టాలలో నష్టాలలో నిన్ను సిద్ధం చేసి ఆయన కొరకు నిన్ను నిలబెడతాడు పిల్లరా. అందుకనే అబ్రహాము తన సౌకర్యవంతమైన ఊరుని, తన ప్రజలని, తన వాళ్ళని అందరిని విడిచిపెట్టి ప్రభు చూపిస్తున్న దేశానికి వచ్చాడు. కనుకే జాతులకు తండ్రిగా అబ్రహాము పిలువబడ్డాడు పిల్లరా. మోషేని మనం చూసినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే మోషే ఎక్కడున్నాడండి? సౌకర్యవంతమైన భవనంలో ఐగుప్తులో ఉన్నాడు. అయితే ఐగుప్తులో ఉన్నప్పుడే అక్కడి నుంచి కూడా ఆయన ఒక లీడర్ లాగా మోషేని వాడుకోవచ్చు, కానీ అక్కడ వాడుకోలేదండి. అక్కడి నుండి మోషేని బయటికి తీసుకొని వచ్చి మిద్యానుకు తీసుకొని వచ్చి అక్కడ 40 సంవత్సరాలు శ్రమ పడిన తర్వాత ఆయన కంఫర్ట్స్ అನ್ನು వదిలేసిన తర్వాత దేవుడు మోషేను వాడుకున్నాడు పిల్లరా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం మనం చూసినప్పుడు చక్కగా శిష్యులు ఏం చేస్తున్నారు? చేపలు పట్టుకుంటున్నారు. ఎంత ఈజీ అండి, చక్కగా చేపలు పట్టుకుంటూ అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ఎక్కడో యేసుప్రభు సువార్త ప్రకటిస్తున్నాడంటే వెళ్ళి కొంచెం వాక్యం విని వచ్చేయడం చాలా ఈజీ కదా. మంచిగా ఉద్యోగం చేసుకుంటూ అన్ని కంఫర్టబుల్గా ఉన్నప్పుడు అప్పుడప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక సండే, ఒక మాస్కి, లేకపోతే ఎప్పుడో ఒకసారి టైం దొరికినప్పుడు వెళ్ళటము, అప్పుడప్పుడు ప్రార్థన చేసుకోవడం, ఇది చాలా ఈజీ అండి. కానీ కష్టాలలో, నష్టాలలో, అన్ని ప్రతికూల పరిస్థితులలో, అనుకూల పరిస్థితులలో, అన్ని సిచ్యువేషన్స్లో దేవుణ్ణి వెంబడించటం అనేది చాలా కష్టం. అది కొంతమందికే సాధ్యం. అటువంటి వారు మాత్రమే దేవునికి సాక్షులుగా నిలబడతారు పిల్లరా. మంచిగా చేపలు పట్టుకుంటున్నారు. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో మీ వలలు వదిలేయండి, నన్ను వెంబడించండి అని అంటే ఎక్కడికి వెంబడించాలి? ఈ వలలు వదిలేస్తే మరి మా కుటుంబాలు ఏమవుతాయి? ఈ వలలన్నీ వదిలేసి మేము వస్తే మా జీవనోపాధి ఏంటి అని శిష్యులు అనుకోలేదండి. అన్నిటిని వదిలేసి ప్రభుని వెంబడించారు. అందుకే శిష్యులుగా మారారు ప్రియులరా. అభిషేకంతో సేవ వాళ్ళు చేయగలిగారు. ఎస్తేరును చూసినట్లయితే ఆమె మంచిగా మహారాణి అయిపోయింది. హాయిగా రాణి అన్నప్పుడు తన అంతఃపురంలో తిని మంచి బంగారు వజ్రాలు వేసుకొని చక్కగా ఆహారము తిని మంచి వస్త్రాలు వేసుకొని తన హాయిగా సుఖపడవచ్చు. కానీ తన ప్రజల కోసము ఉపవాసం ఉండి గోనిపట్ట కట్టుకొని ప్రాణాన్ని కూడా త్యజించటానికి సిద్ధమై ప్రభు ముందు వెళ్ళటానికి ఉపవాసం చేసింది ఎస్తేరు. అందుకే వీరి పేర్లు, వీరి జీవితాలు జీవ గ్రంథంలో రాయబడ్డాయి పిల్లరా. ఎందుకంటే వాళ్ళు తమ సౌకర్యవంతమైన పరిస్థితుల్లోంచి దేవుని కోసము కదిలి ముందుకెళ్లారు. దేవుడు ఇచ్చిన పిలుపుని వాళ్ళు అందుకున్నారు. దేవుడి కోసం దేవుని వాళ్ళు వెంబడించారు. ఈరోజు ప్రియ సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతుండగా ఎంత నువ్వు సౌకర్యంగా ఉన్నావేమో కొంచెం ఆ కంఫర్ట్ వదిలేసి దేవుడి కోసం ఒక చిన్న చెయ్యి కదిపి నువ్వు ఆయన సేవ చేస్తావా? కంఫర్టబుల్గా సోఫాలో కూర్చుని ఉండొచ్చు నువ్వు, కానీ మోకరించి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయడానికి ఒక్కసారి నువ్వు ఆయన కోసం నిలబడతావా? ప్రియులారా, ఇక్కడ త్రిఫోసా చేసింది అదే. ఈ త్రిఫోసా ఏం చేసిందంటే సౌకర్యవంతమైన జీవితం నుంచి ఆమె బయటికి వచ్చింది ప్రియులారా. స్వార్థం అనే షెల్లోంచి ఆమె బయటికి వచ్చింది. మొదటిగా ఆయన సేవలో మనం నిలబడాలి అంటే కంఫర్ట్ అనేది చూడకూడదండి. ఈ కంఫర్ట్ చూస్తే మనం అక్కడే ఉంటాము, అభిషేకాన్ని మనము పొందుకోలేం ప్రియులారా. రెండవదిగా ఈమె జీవితం నుంచి మనం నేర్చుకుంటున్న రెండవ ఆత్మీయ పాఠం ఏమిటి అని మనం చూస్తే ప్రియులారా, సౌకర్యానికంటే ఎక్కువగా క్రమశిక్షణను ఆమె ప్రేమించింది. ఇవి రెండు ఆపోజిట్స్ అండి. కంఫర్ట్గా ఉన్నప్పుడు శరీరాన్ని కష్టపడటము లేక కొంచెం మానసికంగా కష్టపడటము చాలా కష్టమైపోతుంది. కంఫర్ట్, క్రమశిక్షణ ఇవి రెండు వ్యతిరేకంగా పనిచేస్తాయి పిల్లరా. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? దేవుని సేవ చేయాలంటే దానికి త్యాగం కావాలి, క్రమశిక్షణ కావాలి, కృషి కావాలి పిల్లరా. వాక్యం అంటుంది లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం ఏం తెలియజేస్తుందంటే, నన్ను అనుసరింపకోరువాడు ఎవరండి? నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని, అంటే మన కంఫర్ట్, నా సుఖము అని చూసుకోకుండా ఏం చేయాలండి? ఆ సుఖాన్ని త్యజించాలి. అభిషేకంలో ఎట్లా ఎదుగుతావు? అందరు పడుకుంటున్నప్పుడు నువ్వు లేచి ప్రార్థన చేయాలి.
అందరూ హాయిగా పార్కులకి షికారులకి అక్కడెక్కడికి తిరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని సేవని ఎట్లా చేయాలి, దేవుని ఆలయం కొరకు నేనేమైనా చేయగలుగుతానా అని చెప్పి, దేవుని రాజ్యం నిర్మించడానికి నేనేమైనా చేయగలుగుతానా అని చెప్పి మనం ఆలోచించాలి ప్రియులారా. అందుకే వాక్యం ఏమంటుందంటే తనను తాను త్యజించుకోవాలి. అనుదినము, అప్పుడప్పుడు కాదండి, అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను అని వాక్యం తెలియజేస్తోంది. ప్రియబిడ్డ, క్రమశిక్షణతో నిన్ను త్యజించుకుంటూ సుఖాలు త్యజిస్తూ, నాకు ఒక సహోదరి తెలుసండి, నాకు ఒక ఆంటీ అయితే ఆమె ఎప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు తన కోసం ప్రార్థించదు, ఇతరుల కోసం ఆమె ప్రార్థిస్తుంది. అందుకే అభిషేకంలో ఆమె ఎదిగింది. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆ అభిషేకం ఆ మాటల్లో కనిపిస్తుంది. వాక్యం ఏమంటుందంటే 1 కొరింథీ రాసిన లేఖ 9వ అధ్యాయము 27వ వచనం తెలియజేస్తుంది, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరమును నలగొట్టుకొనుచు అదుపులో ఉంచుకొనుచున్నాను అని పౌలు గారు అంటున్నారు. అంటే ఇతరులకు బోధించి నేను నశించిపోకుండా, ఇతరులకు బోధించిన పిదప నేను నశించిపోకుండా నేను నా శరీరాన్ని నలగొట్టుకొని నేను దాన్ని అదుపులో ఉంచుకుంటున్నాను అని చెప్పి పౌలు గారు అంటున్నారు. ప్రియులారా, ఈ త్రుఫోసా పౌలు గారితో సేవ చేయాలి అని అంటే, అటువంటి అపోస్తులుడు, అభిషేకం కలిగిన వాడు, దేవుని వరములతో సేవ చేస్తున్న వాడితో పని చేయాలంటే ప్రియులారా, అటువంటి ఒక వ్యక్తితో పని చేయాలంటే ఆమెకు క్రమశిక్షణ లేకపోతే ఆమె పని చేయలేదు. ఈరోజు ప్రాబ్లం ఏంటో తెలుసా? సేవ చేస్తుంటున్నప్పుడు క్రమశిక్షణ అంటే అది కొంచెం కష్టంగా ఉంటుంది. నాకు ఇష్టం వచ్చినట్టు చేయాలి, అప్పుడే అది వాళ్ళకు నచ్చుతుంది. మనం కొంచెం కరెక్షన్ ఇచ్చామా, కొంచెం మనం చెప్పామా, కొంచెం క్రమశిక్షణ నేర్పించామా, వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏంటి నాకెవరు చెప్పలేదు, నా జీవితం నా ఇష్టం. ప్రియబిడ్డ, నీ జీవితం నీ ఇష్టం అంటే నువ్వు దేవునిలో నిలబడలేవు, సేవలో నువ్వు నిలబడలేవు ప్రియబిడ్డ. అందుకే రెండవదిగా ఏమిటి అంటే క్రమశిక్షణ. కంఫర్ట్ కంటే ఎక్కువగా ఆమె డిసిప్లిన్ ఇష్టపడ్డది కనుకనే ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. మూడోదిగా మనం చూస్తే ప్రియులారా, ఇది ఒకరోజు కాదు, ప్రతి దినం, అంటే ఒక కమిట్మెంట్ అన్నమాట. ఇక్కడ పౌలు గారు రాస్తున్నప్పుడు ఆయన ఏమన్నారంటే సేవలో కృషి చేయుచున్న, అంటే కంటిన్యూషన్ ఉంది. కొంతమంది ఎట్లుంటారంటే ఈ కంటిన్యూషన్ ఉండదండి. అనుదినము కమిటెడ్గా దేవునిలో ఉన్న స్త్రీ. ఇదే ఆత్మీయ పాఠము ఆమె నుండి మనం నేర్చుకుంటున్నాం. విలాప గీతాలు 3వ అధ్యాయము 23వ వచనం ఏమంటుందంటే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యం పుట్టుచున్నది, నీవు ఎంతైనను నమ్మదగిన వాడవు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభు ఎందుకు అనుదినం ఇస్తున్నాడండి? ఎందుకంటే ఎవ్రీడే మన ఉదయకాలం లేచినప్పుడు 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి లోక మార్గం, ఒక దేవుని మార్గం. లోక మార్గంలో వెళ్ళాలంటే అంత సులువుగా ఎక్కడంటే మంచిగా కలిసిపోతూ లోకంలో వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని మార్గంలో నడవాలంటే దట్స్ అ రియల్ ఛాలెంజ్ అండి. దానికి దేవుని కృప కావాలి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే అనుదినము నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న సవాలుకు కావలసిన కృపను అనుదినము నేను అనుగ్రహిస్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. పిల్లరా, హెబ్రీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనం ఇట్లా తెలియజేస్తుంది, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడు. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై మనం ఉంటాము అనే వాక్యం తెలియజేస్తుంది. అంటే ఒకరినొకరు నేడు అనే దినం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రతి దినము, ఒకరోజు అప్పుడప్పుడు కాదండి. అంటే కొంతమంది జీవితాలు ఎట్లుంటాయంటే అప్పుడప్పుడు భక్తి పుట్టుకొస్తుంది, ఎప్పుడెప్పుడు సంవత్సరానికి ఒకసారి, అప్పుడప్పుడు దేవుడు గుర్తొస్తాడు, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంటారు, అప్పుడప్పుడు అంటే దేవుడిలో ఉన్నామని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ వాక్యం ఏమంటుంది తెలుసా? ఇది ప్రతి దినము చేయవలసిన పని. అందుకే ప్రతి దినము ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలి అంట. బుద్ధి చెప్తే ఈరోజు ఎవరైనా వింటారా అండి? చెడిపోరా అంటే అందరు వింటారు, కానీ బుద్ధి చెప్తే ఈరోజు ఎవరు వినరండి. ఆ బుద్ధి చెప్పడం వల్ల శత్రుత్వం కూడా పెరుగుతుంటుంది కొన్నిసార్లు. అంటే వాళ్ళకి నచ్చదు మంచి చెప్తే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకడికొకడు బుద్ధి చెప్పుకొనుడి.
ఎందుకంటే మొదట మనకున్న దృఢ విశ్వాసము, స్టార్టింగ్లో దృఢ విశ్వాసం ఉంది, కానీ అది అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల నీవు క్రీస్తులో పాలివారమై మనం ఉంటాం. కొంతమంది చూడండి, మొదటున్న ప్రేయర్ లైఫ్ తర్వాత ఉండదు కొద్ది రోజుల తర్వాత. కొంతమంది చెప్తుంటారు, సిస్టర్ మా బాబు ఇక్కడ ఉన్నప్పుడు చాలా మంచిగా ప్రేయర్ చేసేవాడు, కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రేయర్ లైఫ్ లేదు. ముందు కష్టాల్లో ఉన్నప్పుడు చాలా ప్రార్థన చేసేవారు, కానీ కొంచెం ఉద్యోగం వచ్చింది, డబ్బు వచ్చింది, సౌకర్యం వచ్చినాక దేవుడు గుర్తుండడండి ఎవరికి. ఇదే దానికి విరుద్ధమైన ఒక బలమైన సాక్ష్యము. సౌకర్యం వచ్చినా కూడా దేవుని వెంబడించిన స్త్రీలాగా. అందుకే త్రుఫోసాను పౌలు గారు జ్ఞాపకం చేసుకొని ఆమెకు వ్యక్తిగత శుభాకాంక్షలు చెప్తున్నారు. పిల్లరా, సౌకర్యం లేనప్పుడు ఎవరన్నా దేవుని వెంబడించవచ్చు, కానీ సౌకర్యం ఉన్నా కూడా వాటిని విడిచిపెట్టి వాటికంటే పైగా ప్రభుని ప్రేమించిన స్త్రీగా ఈమెను మనం చూస్తున్నాం. పిల్లరా, మొదటిగా మనం చూసాము తన కంఫర్ట్ ఆమె వదిలిపెట్టింది. రెండోదిగా క్రమశిక్షణతో, సౌకర్యం కంటే క్రమశిక్షణనే ముఖ్యం అనుకొని క్రమశిక్షణతో పౌలు గారితో ఆ సిలువను ఎత్తుకొని ఆమె వెంబడించింది. మూడవదిగా ప్రిలరా, అనుదినము విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ఆమె నిలబడింది. ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ మొదటున్న విశ్వాసంలో చివరి వరకు ఉండడానికి ఆమె ప్రయత్నం చేసింది. చివరి వరకు ఆమె నిలబడ్డది. అందుకే ఆమె పేరు జీవగ్రంథంలో రాయబడ్డది. ప్రిలరా, నాలుగోదిగా మనం చూసినట్లయితే ప్రిలరా, కొన్నిసార్లు దేవుని సేవ చేస్తుంటున్నప్పుడు, పరిచర్య చేస్తుంటున్నప్పుడు అలసిపోతామన్నమాట. ఎలియా అలసిపోయారు, అలాగే సేవకులు అలసిపోయారు. అలాగే అయితే ఎందుకు అలసిపోతారంటే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, తృణీకరలు, అంటే మనుషులు అపార్థాలు చేసుకోవడాలు, ఇలా రకరకాలుగా అనేకమైన శోధనలు మనుషుల ద్వారా నాది అనుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు మనకు సమస్యలు కలగజేస్తున్నప్పుడు ఇంత ప్రార్థన చేస్తాం కదా, నేను ఇంత మంచి పని చేస్తున్నాను కదా, ఎందుకు నా జీవితంలో ఇట్లా అయిపోతుంది అని చెప్పి అలసిపోతాం. కానీ ప్రియ బిడ్డ, నువ్వు అలసిపోయినప్పుడు నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఏమంటున్నాడంటే గలతీ రాసిన లేఖ 6వ అధ్యాయము 9వ వచనం. ఈరోజు ప్రభు ఈ వచనం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, నువ్వు మంచి చేసి 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 నువ్వు అలసిపోయావా? ఇంకెప్పుడు దేవుడు ఎప్పుడు చేస్తాడు నా జీవితంలో అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ప్రభు వాక్యం ఈరోజు ఏం చెప్తుందంటే గలతీ రాసిన లేఖ 6వ అధ్యాయము 9వ వచనంలో వాక్యం అంటుంది, మనము మేలు చేయుటయందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేస్తేమేని తగు కాలమందు పంట కోసుకుంటాము అని బైబిల్ చెప్తుంది. మేలు చేస్తున్నావు, శ్రమలు వస్తున్నాయి, మంచి చెప్తున్నావు, మనుషులు శత్రువులు అవుతున్నారు, నీ వెనక గోతులు దోవుతున్నారు, ఏం చేయాలో అర్థం కాదు, ఎలా చేయాలి అని నువ్వు అనుకొని నువ్వు ఏడుస్తున్నావేమో, నువ్వు అలసిపోయావేమో. ప్రియబిడ్డ, అలసిపోయిన నిన్ను దేవుడు చూస్తాడు. అందుకే తగు సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం ఇట్లా తెలియజేస్తుంది, యెహోవా కొరకు ఎదురుచూచువాడు నూతన బలము పొందును వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని వాక్యం పలుకుతుంది. నిన్ను బలపరిచేది మనుషులు కాదు. మనుషులకు వీలైనంత మట్టుకు నిన్ను కిందికి అంటే కూలదోయడానికి మనుషులు చూస్తారు, కానీ ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తే, ఆయన పైన నువ్వు ఆనుకుంటే ప్రియబిడ్డ, ఆయన నిన్ను బలపరుస్తాడు. ఎలాగైతే పక్షిరాజు తన రెక్కలు చాచి ఆకాశంలో ఎగురుతుందో, అంటే అది చూస్తున్నప్పుడు ఎంత టీవీ అంటే ఎలా ఒక బలాన్ని, ఆ ఎగ్జాక్ట్ వర్డ్ నాకు తెలియదండి ఏమంటారంటే, ఆ పక్షిరాజు ఎగురుతున్నప్పుడు ఎలా మనకి కనిపిస్తుందో ప్రిలరా, అలా దేవుని నమ్మిన బిడ్డలని దేవుడు ఉన్నతంగా లేవనెత్తుతాడు. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు అలసిపోకు ప్రియబిడ్డ. నువ్వు ఇలా అలసిపోయావేమో ఈ వాక్యం చూస్తుండగా, ఎప్పుడయ్యా అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు ఏమంటాడంటే, తగు సమయమున నేను నిన్ను లేవనెత్తుతా, నిన్ను బలపరుస్తా అని ప్రభు చెప్తున్నాడు. ఇదే మనం నేర్చుకుంటున్న 4వ ఆత్మీయ పాఠం త్రుఫోసా జీవితంలోంచి. పిల్లరా, 5వదిగా మనం చూస్తే కొంతమంది ఆరంభిస్తారు కానీ దాన్ని తుద ముట్టించలేరు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది చక్కగా వాళ్ళ జీవితాలను ఆరంభించారు, కానీ చాలా ఘోరంగా వాళ్ళ జీవితాలని వాళ్ళ అంతము చాలా ఘోరంగా ఉంది. సౌలు మంచిగా అభిషేకించబడ్డాడు, చివరికి దేవుని ఆత్మ కోల్పోయాడు. సంసోను మంచిగా ఆరంభించాడు, కానీ చాలా ఘోరంగా తన జీవితము ముగించాడు. ప్రియులరా, ఇలా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎంతోమంది వాళ్ళ రాజులని మనం చూసినట్లయితే, కొంతమంది సేవకుల జీవితాలను మనం చూసినట్లయితే యూదా అని మనం చూస్తున్నాం. ఇలా బైబిల్లో లెక్కలేనన్ని పేర్లు ఉన్నాయండి. అయితే వాళ్ళ జీవితాలు మనం చూస్తే వాళ్ళ ఆరంభం బాగుంది, అంతము బాగలేదు. అందుకే వాక్యం ఏమంటుందంటే, వీరు
ఆరంభ శూరులే కానీ కార్య సాధకులు కాదు అని బైబిల్ అంటుంది. కొంతమందికి ఎట్లంటే చాలా శూరత్వం చూపిస్తారు ఆరంభంలో, మేము చేసేస్తాం అది ఇది అంటారు, కానీ అది చివరి వరకు వాళ్ళు కొనసాగించలేరు. కానీ త్రుఫోసాను మనం చూసినట్లయితే ప్రియులారా, ఆమె కృషి చేయుచున్నది అని పౌలు గారు చెప్తున్నారు. వాక్యం అంటుంది 2 తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో నా పరుగు మంచి పోరాటం నేను పోరాడి తిని, నా పరుగు నేను తుదముట్టించి తిని అని పౌలు గారు అంటున్నారు. అంటే ఆరంభించిన కార్యాన్ని పౌలు గారు తుదముట్టించారు. ప్రియబిడ్డ, దేవుని కోసం నువ్వు నిలబడ్డావా? ఎన్నడూ నువ్వు వెన్ను తిరగొద్దు. అందుకే వాక్యం అంటుంది, నాగటిపై చెయ్యి వేసి వెనుకకు తిరుగువాడు నాకు శిష్యుడు కానేరడు అనే వాక్యం తెలియజేస్తుంది. నువ్వు ముందుకే సాగాలి కానీ వెనుకకి నువ్వు సాగకూడదు. దేవుడు నీతో పాటు నడుస్తాడు. వాక్యం అంటుంది, మంచి కార్యం మనలో ఆరంభించిన దేవుడు దాన్ని తుదముట్టించే శక్తిని కూడా ఆయన మనకిస్తాడంట. ఒక మంచి పని మనం చేయాలంటే మనుషులకి మంచి ఆలోచనలు రావండి, దేవుడే ఆ మంచి ఆలోచనలు మనకు కలగజేస్తాడు. బైబిల్ అంటుంది, ఇదిగో మంచి ఆలోచన, మంచి కార్యం నీలో ఆరంభించిన దేవుడు అది తుదముట్టించే శక్తి కూడా ఆయన ఇస్తాడంటుంది. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, ఇదిగో నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని అంటున్నాడు. ప్రియబిడ్డ, ఈ త్రుఫోసా తన ఆత్మీయ జీవితాన్ని, తన పరిచర్యని తను ఆరంభించింది పౌలు గారితో, దాన్ని కొనసాగించింది, దాన్ని తుదముట్టించింది. అందుకే ఆమె పేరు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు. ప్రియబిడ్డ, ఈరోజు మేలు చేసి నువ్వు అలసిపోతున్నావా? వాక్యం అంటుంది, అలసిపోకు, తగు సమయం అందు దేవుడు నేను హెచ్చిస్తాడు. ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకొనుండు, ఆయన నీకు నూతన బలాన్ని ఇస్తాడు. ఈ ఆత్మీయ పాఠం త్రుఫోసా మనకు నేర్పిస్తుంది. ఈరోజు సౌకర్యాన్ని మనుషులు అంటే సౌకర్యంగా ఉండడం తప్పు అని నేను అనట్లేదండి. సౌకర్యంలో కూడా దేవుని సేవ ఎలాగైతే ఈ త్రుఫోసా చేసిందో ప్రిలారా, అలాగే సౌకర్యం ఉన్నా, డబ్బున్నా, చదువున్నా, ఉద్యోగం ఉన్నా, నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే అక్కడి నుండి కూడా నువ్వు దేవుని సేవ నువ్వు చేసినప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఒక చిన్న కష్టం దేవుడి కోసము, ఒక చిన్న శ్రమ దేవుడి కోసము, ఒక చిన్న కార్యం ఆయన నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటాడు. ప్రియబిడ్డ, అదే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. అదే ఈ త్రుఫోసా అనే స్త్రీ మనకు నేర్పిస్తున్న గొప్ప పాఠం. సైతాను ఒక వల వేస్తాడు. కంఫర్టబుల్గా ఉండడం తప్పు కాదు. దేవుడు తన బిడ్డలందరినీ ఆశీర్వదిస్తాడు. వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఆయన ఇస్తున్నవంతా కూడా దీవెనలే ప్రియులారా. కానీ ఆ దీవెనలో దేవుణ్ణి మనము మర్చిపోకూడదు. అలా మర్చిపోలేని స్త్రీనే త్రుఫోసా. ఇటువంటి జీవితం మనం కలిగి ఉండాలని ఈ 5 ఆత్మీయ పాఠాలు మన జీవితంలో మనం కూడా పాటించాలి, అవలంబించి దేవుని సన్నిధిలో మన పేరు దేవుడు జ్ఞాపకం చేసుకునేటట్టు మనం జీవించాలని ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు సౌకర్యవంతంగా దేవుడు నిన్ను ఉంచాడేమో, ఇచ్చిన అన్ని మేలులని నువ్వు మర్చిపోయి దేవుడి కోసం ఒక చిన్నది కూడా ఏమి చేయలేని ఒక స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, మహాగణుడా, పరిశుద్ధుడా, నా తండ్రి నీకు వందనాలు నాయన. అయ్యా, ఇదిగో నా తండ్రి పునీత పౌలు గారితో సేవ చేసిన త్రుఫోసా లాగా నా తండ్రి, అయ్యా ఇదిగో ఆమె నేర్పించిన ఈ ఆత్మీయ పాఠాలు మా జీవితంలో కూడా మేము పాటించులాగా మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం. సౌకర్యాలను నా తండ్రి, సౌకర్యంలో ఉండటం తప్పు కాదు, కానీ దాన్నే ప్రేమించకుండా ఉన్నట్లుగా నాయన, అయ్యా ఎస్తేరులాగా సౌకర్యంలో కూడా నీ నామంలో సాక్షిగా నిలబడేటట్లు ప్రభువా, అయ్యా ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క స్త్రీని ప్రభువా, అయ్యా ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తమని అడుగుతూ ప్రార్థిస్తున్నాం నా తండ్రి నీకు వందనాలు. అయ్యా క్రమశిక్షణతో ముందుకెళ్ళటానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. అయ్యా కమిటెడ్గా ఉండడానికి ప్రభువా, అయ్యా నా తండ్రి అనుదినము నేను వెంబడించే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుతున్నాం. అయ్యా అలసిపోయి ఉన్నారేమో నా తండ్రి, అయ్యా అలసటలో మీరు బలపరచమని అడుగుతున్నాం ప్రభువా. ఆరంభించారు కానీ కొనసాగించలేని ఒక స్థితిలో ఉండకుండానట్లుగా కార్యం ఆరంభించిన దేవుడు దాన్ని తుదముట్టించి ఒక్కొక్క బిడ్డను మీరు నిలబెట్టమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.